6 గ్యారంటీలతో తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ వాటిని నెరవేర్చేందుకు వడివడిగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే మహాలక్ష్మి పథకంలో భాగంగా తాజాగా మహిళలకు బస్సు ప్రయాణ సౌకర్యాన్ని అందిస్తున్న సంగతి తెలిసిందే. రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం పరిమితిని 10 లక్షలకు పెంచింది. అలాగే 6 గ్యారంటీల అమలుకు సంబంధించి తాజాగా డ్రైవ్ కూడా చేపట్టింది. గత నెల 28 నుంచి జనవరి 6వ తేదీ వరకు అర్హుల నుండి దరఖాస్తులు స్వీకరించిన సంగతి తెలిసిందే. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోపే హామీలను అమలు చేస్తామంటూ పేర్కొన్న కాంగ్రెస్ సర్కార్ ఇప్పుడు ఆ మాటలను నిలబెట్టుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో మంత్రి కోమటిరెడ్డి గుడ్ న్యూస్ చెప్పారు. త్వరలోనే ఫ్రీ కరెంట్, 500కే గ్యాస్ సిలిండర్ హామీలను అమలు చేస్తామని ప్రకటించారు. 100 రోజుల్లోపే 200 యూనిట్ల వరకు ఫ్రీ కరెంట్, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ అందిస్తామని చెప్పారు. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన 2వ రోజే 30 లక్షల మంది మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అందించారు. రాష్ట్ర అక్కా చెల్లెళ్ళు ఆనందంతో బిడ్డల ఇంటికి, దేవాలయాలకు ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళి వస్తున్నారు. ప్రతిరోజు 10 కోట్ల రూపాయలు భారం పడుతున్నా భారంగా భావించడం లేదు సర్కార్. మా అక్కా చెల్లెమ్మలకు రోజు 200 నుండి 300 మిగులుస్తున్నాం. ఆరోగ్యశ్రీ పరిమితిని పెంచామంటూ వ్యాఖ్యానించారు మంత్రి. అధికారంలోకి వచ్చిన వెంటనే ఫ్రీ కరెంట్, గ్యాస్ సిలిండర్లు 2 నెలలు లేదా 100 రోజుల్లోపే అమలు చేస్తామన్నారు. తామిచ్చిన హామీలు 100 రోజుల్లో కాదు, వారం లేదా మరో 2 రోజుల్లోనే అమలు చేసే వాళ్ళం. కానీ గత బీఆర్ఎస్ సర్కార్ చేసిన పనుల వల్ల ఆలస్యమవుతుందని అన్నారు. విద్యుత్ శాఖను గత ప్రభుత్వం సర్వనాశనం చేసిందని మండిపడ్డారు. గత ప్రభుత్వం 70,000 కోట్ల నష్టాన్ని చూపించిందని అన్నారు. యాదాద్రి, భద్రాద్రి పవర్ ప్లాంట్లలో అక్రమాలతో పాటు ఛత్తీస్గఢ్ కరెంట్ కొనుగోలులో అవినీతి బయటపడిందన్నారు. విద్యుత్ రంగాన్ని కేసీఆర్ కుటుంబం సర్వనాశనం చేసిందని మండిపడ్డారు మంత్రి కోమటిరెడ్డి. మరి ఆయన చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.